రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళా ప్రజలను ఎర్రిగొర్రని చెప్తాడు. ఆల్రెడీ ఒకటి భూములకు సంబంధించి స్కామ్లో అడ్డంగా దొరికిండు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది సాధ్యమైతలేదు. అది ప్రజలలో మచ్చ ఉండిపోయింది. ఇప్పుడు పెన్షన్దారులకు నోట్ల లడ్డు పెట్టి కుక్కుతాడు. ఇంత లడ్డు తెచ్చి ఇట్లా అని చెప్పి నోట్ల కుక్కుతున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ లడ్డు తినేదే మంచిగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ అది మనకు బెడ్చికూడదని తెలుతలేదు ప్రజలకు. 15 ఆగస్టు రోజు ముఖ్యమంత్రి గారు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తా అన్నారు. కొత్త పెన్షన్లలో ఏమేమి పెన్షన్లు ఇస్తా అన్నారు, మరి అదన్నీ గ్రహించుకున్నారా? లేదు. ఆయన ఇచ్చే పెన్షన్లు ఏంటి తెలుసా? ఏగో సింగిల్ ఉమెన్, విడోసు, డిజబిలిటీ, ఇంకా హెచ్ఐవి పేషెంట్లు, ఇంకా ఉంటారు కదా గీత కార్మికులు, చాలామంది వాళ్లకు ఇస్తున్నాడు. ఇందులో ఎవరైతే ఏజ్ పైబడిన వారు వృద్ధాప్య పెన్షన్ మెన్షన్ చేయలేదు. జీవో కూడా రిలీజ్ చేసిండు. చూడిగో ఇక్కడ జీవో నెంబర్ 131 SCRP SSP న్యూ సాంక్షన్స్ 2026, డేటు 10/8/2026. ఈ జీవోలా వృద్ధాప్య పెన్షను లేదు. 15 ఆగస్టుకు వృద్ధాప్య పెన్షన్ రాదు. ఇదివరకు ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్ పడుతుంది. కొత్తగా వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్లకు రాదు. కేవలం సింగిల్ ఉమెన్, విడోసు, డిజబిలిటీ, గీత కార్మికులకు, ఇంకా సమ్ హెచ్ఐవి పేషెంట్లకు, సమ్ ఇంకో ఉంటారు కదా వాళ్ళకు మాత్రమే వస్తుంది. దీన్ని ఎగరగొట్టిండు. ఇప్పుడు మీరు తిన్నది లడ్డా ఏంటిది, మట్టా? చెప్పండి, మీరే కదా చెప్పాల్సింది. మన రేవంత్ అన్న ఏం చేసినా సెన్సేషనల్ అయిపోతుంది. పెన్షన్దారులకు కూడా ఇక్కడ ఒకరిని లేపేసి అయిపోయింది. లేపేసి కథం పబ్బం గడుపుకుంటున్నాడు. మళ్ళా ఈ పెన్షన్లు అయినా కానీ ఎంత ఇస్తున్నాడు? గదే పాత పెన్షన్లు ఎంత ఉంటాయో గంతే. మీరు ఇచ్చేది కొత్త పెన్షన్లు అంటే మీరు 4,000, 6,000 అనుకుంటున్నారేమో. గది కాదు. కొత్త పెన్షన్లు అంటే ఇదివరకు ఎవరైతే దరఖాస్తు చేసుకోరో, దరఖాస్తు చేసుకొని పెన్షన్ రాలేదో వాళ్ళకు మాత్రమే పెన్షన్ ఇప్పుడు ఇస్తాడు. పెన్షను 2,000, 4,000, 4,000, 6,000 కాదు వచ్చేది. అర్థమైందా? గదే 2016, గదే 4,016 రూపాయలు గవే వస్తాయి. ఇంకోటి ప్రజలకు ఎర్రిగొర్రలు చేసిండు అని నేను అన్న కదా. వృద్ధాప్య పెన్షన్ లేపేసి ప్రజలను ఎర్రిగొర్రలు చేసాడు. కథం ఇక లేదు ముచ్చటయ్యా. మళ్ళీ మాట లేదు, మాట్లాడుకునేది లేదు. ఇలా పెద్దగా నేను ఇంకేం చెప్పేది కూడా లేదు. మొత్తానికైతే ముసలులను పట్టుకపోయి ఆ షెర్లా పడేసిండు. మీరు ఏనన్నా సాగురి, నేను ఇచ్చే పెన్షన్ మాత్రం గీలకే ఇస్తా అని చెప్పి కథ ముసలులను మూల కూకిండు. ఇగో వీళ్ళకు పెన్షన్లు ఇస్తున్నాడు.